కొడుతురో అన్న భయం. పోలీసులు కొట్టినా కూడా తిరిగి బయటికి చెప్పుకోలేరన్న ధైర్యం కూడా ఉండదు, చెప్పుకోవాలనే ధైర్యం ఉండదు. అంటే లాకప్ డెత్తులు అయినవి చూసినాం మనం, లాఠీ చార్జీలు అయినవి చూసినాం, నడి రోడ్లపైన విచక్షణ రహితంగా సామాన్యులను పేదవాళ్ళను పోలీసులు కొట్టిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఒక హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్గా, వైస్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు సార్ పోలీసులు ప్రజలపైన చేసే దాడిని? చట్టంలో పోలీసులను కానీ లేకపోతే ఎవరే కానీ ఇంకొక మనిషిని కొట్టే అధికారము ఏ చట్టాలు ఇవ్వలేదు, ఏ న్యాయస్థానాలు చెప్పలేదు. మాట్లాడుతున్నాను సింహాద్రి, ఇప్పుడు మీరు అంటున్నారు పోలీసులు కొడుతున్నారు, లేదంటే కనుక అన్లాఫుల్ యాక్ట్ చేస్తే జనాలలో ఉన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు కావచ్చు, ఇంకోటి చేస్తారు కావచ్చు. ఇదే గనక నిజంగా పోలీసులు నిజంగా కొట్టకుండా ఉంటే నేరం చేస్తూనే ఉంటాడు, మర్డర్ చేస్తున్నట్టు దొంగతనం చేస్తున్నట్టు రాగబరి డెకాయిట్ చేస్తున్నట్టు అందరూ చేస్తూనే ఉంటారు. వాడికి ఫస్ట్ ప్రైమరీ భయం ఎక్కడ ఉంటుందంటే పోలీసు వాళ్ళు దగ్గర పోతే కొడతారని మీరు అన్నారు. ఆ కొడతారన్న భయంతోనే వాడు 100% వాడు నేరం చేయకుండా ఉంటాడు.